తుఫానుగా మారుతుంది. ఎవరైనా అడ్డం వస్తే కొట్టుకొని పోవడం తప్ప ఎవరు నిలబడలేరు. మనమని గెలిపిస్తే ఆ గెలుపు మీది. జగన్ కోటేస్తే ఆ గెలుపు నేరస్తుల గెలుపు. మోడీ గెలుపు, కేసీఆర్ గెలుపు. ఒప్పుకుంటారా మీరు? ఎన్ని మాటలు తిట్టాడు తమ్ముడు కేసీఆర్ మనల్ని. మనమంతా కూడా రాక్షసులమా? మనం బతకలేకుండా హైదరాబాద్ పోయావా? అదే మరి మనల్ని ఎన్ని మాటలంటే దొంగలు, సిగ్గు లేదు, వీళ్ళు రాక్షసులు, తన్ని పంపిస్తాం. నీ దయాదాశాలపై మేము లేవు. ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడైనా అందరూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా అయితే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి, వాళ్ళని కాపాడుకుంటా. కానీ ఈరోజు హైదరాబాద్ నుంచి కొన్ని వలస పక్షులు వచ్చాయి ఇక్కడికి. వచ్చే జ్ఞాపకం ఉందా? ఈ ఊర్లో కూడా, ఈ జిల్లాలో కాలేజీ పెట్టుకున్న వ్యక్తి ఒక వలస పక్షి ఒకటి వచ్చింది. లోటస్ పాండ్ లో ఉండే వాళ్ళు వచ్చారు. ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డిని కోడికత్తి పార్టీని ముందు పెట్టారు. అన్నింటికీ అడ్డం పడ్డాడు. నేను ఒక పిలిపించా, రైతులకు పిలిపించా. ఆ పిలుపు 35,000 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు తమ్ముళ్ళు. ఇది ఒక చరిత్ర. ఆ రైతులకు పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దాని విలువ 50,000 కోట్లు. అక్కడ జరిగే పనులు 50,000 కోట్లు. ఈరోజు దానివల్ల 50,000 కోట్ల రూపాయలు కావాలంటే అక్కడ మిగిలిన భూమి అమ్ముకుంటే మనకు డబ్బులు వచ్చేస్తాయి. ఒక్క పైసా పెట్టుబడి లేక